నీవు బలం తెచ్చుకొని, ఆల్రెడీ నీలో బలం ఉంది, ఆల్రెడీ నీలో శక్తి ఉంది, దాన్ని నూతనపరుచుకొని బలము తెచ్చుకొని మిద్యానుల చేత నుండి ఇశ్రాయేలు ప్రజలు విమోచించడానికి వెళ్ళు, నేను నిన్ను పంపిస్తున్నానని ప్రభు చెప్పారు. కాబట్టి చాలాసార్లు యవనస్తులు, క్రైస్తవ యవనస్తులు వాళ్ళే బానిసలుగా ఉంటున్నారు. ఇది కూడా ఒక సమస్య. నేనే బానిసును కదా, నేనే సెల్ ఫోన్కి బానిసును కదా, నేనే పలానా పాపానికి బానిసును కదా, నేనే బలహీనంగా ఉన్నాను కదా, నేనే పిరికివాడిని కదా, నేనే అయోగ్యుడిని కదా, నేనే అభాగ్యుడిని కదా, నేనేం చేయగలుగుతాను, నేను కనిష్ఠుడిని కదా అని నీకు ఎన్నో మనసులో ప్రశ్నలు ఉండొచ్చు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీవు అనేకులు విడిపించగలిగిన సాధనాలుగా మార్చబడబోతున్నావు. అనేకులు విమోచించాలి. నువ్వు చదువుకుంటున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, నీ వ్యాపారం చేస్తున్న చోట చాలామంది యవన బిడ్డలు ఉన్నారు. వాళ్ళు పాపపు బానిసత్వంలో ఉన్నారు. నీవు విమోచించబడి వారిని విమోచించడానికి ఒక సాధనంగా, ఆయుధంగా ప్రభు మనలో ఒక్కొక్కరిని మార్చునుగాక.